జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ బ్యాక్ టు డిడి ఛానల్ లాక్స్. గులాబీ పూలు, చామంతి పూలు, మల్లెపూలు, కనకాంబరం ఇలా రకరకాల పూలతో మనం మాల చేస్తూ ఉంటాము. ఇది వెరైటీగా నందివర్ధనం గోల్డ్ పూసలతో మాల. ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు అలాగే రోడ్లు పక్కన ఈ నందివర్ధన తెల్ల పూలు అయితే విరివిగా పూస్తూ ఉంటాయి. నిత్యం 365 రోజులు కూడా పూస్తూ ఉంటాయి. చాలా ఈజీగా కూడా అందరికీ దొరుకుతాయి. కొన్ని పువ్వులతోనే మనము అందంగా మాల అయితే తయారు చేసుకోవచ్చు. వీటి కోసం నందివర్ధనం తెల్ల పూలు కొన్ని తీసుకున్నాం. అలాగే మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏ కలర్ పూసలైనా మీడియం సైజు కానీ స్మాల్ సైజు కానీ కలర్ పూసలు ఏ ఒక పూసలు ఉంటూనే ఉంటాయి. అవి తీసుకోండి. వాటి తీసుకొని ఇవి ఒక పువ్వును ఇలా ఆడలో నుంచి సూది దారం ఎక్కించు, సూదిలో నుంచి కాళ్ళలో నుంచి తీసుకొచ్చి దాని మీద మనకి ఏ పూస అయితే అవైలబుల్గా ఉందో ఆ పూస ఇలాగా పువ్వు పూస అలా పువ్వు పూస. నేనైతే స్టార్టింగ్ ఎండింగ్ కూడా చిన్న ఊలు బాల్ పెట్టానండి. అంటే చిన్న గంటలాగా ఉంటాయని. మెల్లో మనం ఇలా ఏలగట్టుకోవచ్చు, లేదంటే ఇలా యూ షేప్లో పటాను కానీ దేవుడు పటాను కానీ మనం ఎక్కడైతే అలంకరించుకోవాలనుకుంటాం అక్కడ అలంకరించుకోవచ్చు. ఎస్పెషలీ ఏదైనా పండుగ కానీ ఉత్సవాలు కానీ ఫెస్టివల్స్ కానీ వస్తున్నప్పుడు పువ్వులు రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతాయి. అంటే అసలు కొనేలాగా ఉండదు పరిస్థితి. అలాంటప్పుడు మనం ఈ పువ్వులు అయితే తెల్ల పువ్వులు ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ ఒక గుప్పుడు పువ్వులైనా చాలా చిన్న మాల తయారవుతుంది. అందుబాటులో ఉంటాయి. మనం ఇంట్లో ఉన్న పూసలతో ఇలా వెరైటీగా మాల తయారు చేసుకుంటే దేవుడు కూడా అందంగా అలంకరించుకోవచ్చు. లో కాస్ట్లో కూడా అయిపోతుంది. సో మై డియర్ వాచెస్, అంతే చూసారా, సింపుల్ కాస్ట్తోని అందమైన పూలమాల అయితే రెడీ అయింది. చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉంది. చిన్న పట్టాలకు కానీ కలసాలు కానీ అందంగా అలంకరించుకోవచ్చు. వచ్చేది వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి కదా. Thank you for watching. Like and subscribe. Bye bye.